చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు. చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని. ఆయన చూసి కాళ్ళ మీద పడిపోలేదు, స్తోత్రాలు చేయలేదు. స్వామి మీకు పెట్టకుండా తినేశాడు, వాడిని కొడదాం అనుకున్నాను అన్నాడు. ఆయన నడవడం ఒక పెట్టి తిన్నాడు. నువ్వు కూడా తిను స్వామి, నువ్వు తిన్నాక తినడం మాకు అలవాటు, నువ్వు తింటే మేము తింటామన్నాడు. నేను తినేశాను, తిన్నాకే వాడు తిన్నాడు. వాడిని ఎందుకు చెనకతావు? అందుకే నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడో ఉంటాననుకోకు, నమ్మిన వాడి కోసం ప్రతి చోట ఉంటాను. వాడెక్కడుంటే అక్కడ ఉంటాను. వాణ్ణి పొదివి పట్టి తల్లి బిడ్డన్ని కాపాడినట్టు కాపాడుతూ ఉంటాను. అది నా ధర్మం, అది నా కర్తవ్యం. కాబట్టి నేను ఈ రకంగా నీ బిడ్డకి దర్శనమిచ్చానన్నాడు. రాజుగారికి తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహితుడై ఉండగా పరిచయం చేశాడండి ఆ బోయేవాడు. స్వామి ఈయనకి తెలియదండి పాపం, మిమ్మల్ని వెతుక్కుంటున్నారు, నేనే చెప్పాను ఇక్కడికి రమ్మని అని పరిచయం చేసి చామదుంపలు ఉడికినవి స్వామికి పెట్టి ఆ ప్రసాదం రాజుగారికి పెట్టించాడు అతను. మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన బాగా అనుగ్రహించింది ఎవరినో తెలుసా అండి? మాకిన్ని తెలుసు, మాకన్నీ తెలుసు, మాకిన్ని విషయాలు చదువుకున్నాం, మాకిన్ని మంత్రాలు వచ్చనో, లేకపోతే మాకింత ఐశ్వర్యం ఉందనో, నేను ఇంత గొప్పవాడిననో అన్నవాడి ఎవ్వడికీ ఆయన చిక్కలేదు.